వెళ్తుంది వెళ్తుంది డెడ్ అండ్ మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే వార్డు మెంబర్ ఏరియా ఇవ్వలే పొలం దగ్గర రోడ్ ఇస్తున్నా రోడ్ ఫార్మేషన్ అయితే వెళ్తాము అయితే చెప్తారు ఒక్కోసారి కొట్టిండ దారి నారాయణ మా గంగపుత్ర సంఘం రాని నరేందర్ నారాజు ఉన్నాడు నరేందర్ అలా నేను ఎంత 40 ఏళ్ళకి నాకు వీకెండ్ గడ్డి ఎంత కష్టం కరోనా మీద ఎట్లుంది లక్ష్మణ్ ఉప సర్పంచ్ గారు భలే ఉన్నవాను సంఘం రోజులు పెట్టి సీన్ పెట్టాడు అధ్యక్షుడు నేను చేసా ఊరు కూడా అవునున్నారు అయితే అందరూ ఏదో అజిత్ దగ్గర రాత్రి వచ్చింది మీరు ఊరోళ్ళు అట్లా కాదు ముచ్చట కాదు ఇంత పొడుగు ఆడదాకపోతే తమ్ముడు పుదు బస్ సైడ్ చోటు
भगवान की అప్పుడు అవతల మనతో ఉంది కదా ఏం లేదు ఊరు మంది బరాబరు అదేమ్మా జగిత్యాల పట్టణంలోని 39వ వార్డులో అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి ప్రవీణ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన 39వ వార్డులో 8 లక్షల సీసీ రోడ్డు మరియు 7 లక్షల సీసీ డ్రైన్ నిర్మించడానికి సహకరించిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ आज हमारे 26 वार्ड रोड सीसी इनाग्रेशन के लिए आए हैं संजय कुमार सर और चेयरमैन साहिबा श्रावणी जी को बहुत बहुत शुक्रिया अदा है। हमारे ऐसे ही काम करके हमारे वार्ड में और भी आगे लेके जाएंगे बल्कि हमारी कोशिश है। జగిత్యాల పట్టణంలోని 10, 26 మరియు 39 వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 10వ వార్డులో 7,50,000 రూపాయల విలువ గల వర్త్తో సీసీ రోడ్కి, అలాగే మరియు 26వ వార్డు మరియు 39వ వార్డు జంక్షన్లో ఇక్కడ ఎల్ఎల్ గార్డెన్ దగ్గర 8 లక్షల రూపాయల వర్త్తో సీసీ రోడ్కి, మరి అదేవిధంగా బీట్ పక్కనే నిర్మించబోతున్నటువంటి డ్రైన్ సుమారు 7,20,000 రూపాయలతోని భూమి పూజ కార్యక్రమం ఈరోజు గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా నిర్వహించుకోవడం జరిగింది. మరి సంజయ్ అన్న గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, అలాగే మేము కూడా ఎప్పుడు ప్రతి ఒక్కసారి ప్రజలందరినీ కోరుతూనే ఉన్నాము. అదేంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి జగిత్యాల పట్టణం అస్తవ్యస్తంగా తయారైపోయింది. అంటే ఒక గల్లీకి మనం వెళ్తుంటే ఒక్కొక్క గల్లీకి 4 వీలర్ 3 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి టవర్ దగ్గర గల్లీలు చూస్తుంటే అలాంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకటేసారి మనం సిస్టమ్ని మార్చలేము, కానీ ఎవరైనా ఒకరు ముందడుగు వేయాల్సిందే. అది మనమే ఎందుకు అవ్వద్దు, అది మన వ్యవస్థనే ఎందుకు అవ్వద్దు అని. ఎందుకంటే ఒక సిస్టమ్ని చేంజ్ చేయాలంటే ఎవరో ఒకరు ముందు నడవాలి, వాళ్ళ వెనకాల అందరూ నడవాలి. అలా అయితేనే ఒక సిస్టమ్ చేంజ్ అవుతుంది, మన పట్టణం కూడా బాగుపడుతుంది. మరి మొన్న ఇప్పుడు మనం డ్రైన్ కడుతున్నాం బీట్ పక్కన, అక్కడ కూడా బీటీ గోడ ఏదైతే ఉందో మరి అది నిర్మించేటప్పుడు సెంటర్ నుంచి 15 ఫీట్లు సెట్ బ్యాక్ వెళ్ళి, గవర్నమెంట్ ల్యాండ్ 15 ఫీట్లు సెట్ బ్యాక్ వెళ్ళి అక్కడ గోడ కట్టడం జరిగింది. ఇప్పుడు దాని పక్కన మనం డ్రైన్ నిర్మిస్తున్నాము. అంటే సిస్టమ్ ఎవరికైనా సిస్టమ్ ఏంటి, గవర్నమెంట్కైనా ప్రజలకైనా మన కోసమే గవర్నమెంట్ చేసేది. మనం దాన్ని అర్థం చేసుకొని అందరూ భాగస్వాములై మరి ఇంతకుముందు ఏ ఇల్లు కట్టుకున్నా, ఇప్పటి నుంచి ఏది కట్టుకున్నా కూడా ప్రజలందరూ సహకరించి ప్రాపర్గా సెట్ బ్యాక్ వెళ్ళవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, మరి ఈ అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజకి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు సమ్మిళ్ళ వాణి శ్రీనివాస్ గారికి, అస్మా అంజుమ్ షకీల్ గారికి, భారతి రాజయ్య గారికి కూడా పేరు పేరున విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జగిత్యాల పట్టణానికి సంబంధించి 39, 26 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైను, అదేవిధంగా 10వ వార్డు అంటే మన లింగంపేట 3 కలిపి దాదాపు 27 లక్షలతోటి అభివృద్ధి పనులు చేస్తున్న సందర్భంలో ఇవాళ నిన్న ఈ ప్రాంతంలో చాలా పర్యటించినాం. ఇవాళ ఈ ప్రాంతంలో చాలా పర్యటించడం, నిన్న బీట్లకు కూడా వచ్చేటివి, అందులో కొనుగోలు కేంద్రం. అట్లనే సాయంత్రం మన 25వ వార్డుల జగిత్యాల మొత్తం వేసే పోల్స్, కరెంటు స్తంభాలు
2 స్తంభాల భూ పూజ కార్యక్రమం కూడా చేసుకున్నాం 75 లక్షలు. దాంతోపాటు వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇవాళ మనం నిలబడ్డ జాగా ఇక అందరు పెద్ద మనుషులు ఉన్నారు. ఇంతకుముందు కూడా మా కౌన్సిలర్స్ చైర్మన్ కూడా చెప్పారు అభివృద్ధి పనుల గురించి. మన అభివృద్ధితో పాటు ప్లానింగ్ కూడా ఉండాలి. ముందు తరానికి ఎవరమైనా మనం ఒకటి భవిష్యత్ ప్రణాళిక వేసుకుంటాం. ఇల్లు ఎట్లుండాలి, మన వ్యవహారం ఎట్లుండాలని, అట్లనే ఊరు ఎట్లుండాలనేది కూడా అందరం కలిసి అనుకోవాలి. లేకపోతే ముందు తరాలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాలం బాగా మారుతున్నది. ఒకప్పుడు 1950లో 60లో వేరు, అంటే 60-70 ఏళ్ళ కింద. ఇవాళ 20-30 ఏళ్ళకి వెళ్ళి కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, దాంతో పాటుగా మునుపటి లెక్క ఇంటింటికి బాయిలు పోయినాయి, నల్లాలు కావాలి. మునుపటి లెక్క ఏదో ఆ సంధికి లైట్ ఉన్నా లేకుండా నడుపుతాయనే కాదు, ప్రతి ఇంటికి లైట్ కావాలి, నీళ్ళ సప్లై కావాలి, మోరీ ఉండాలి. మరి ఇవన్నీ ఉండాలంటే దానికి కొంచెం డబ్బులు కూడా అవసరం ఉంటాయి. మరి ఆ విషయాన్ని ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు మన జగిత్యాల పట్టణానికి కొత్త మున్సిపల్ చట్టం రాష్ట్రమంతా తీసుకొచ్చినట్టే మన దగ్గర కూడా తీసుకొచ్చి జనాభా ప్రాతిపదికన డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఆ ఇస్తున్న సందర్భంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఎన్నడూ కూడా లేనన్ని ఆటోలు 1-2 అంతలు కొనిపెట్టడం జరిగింది. మా షకీల్ ఇదివరకు కూడా కౌన్సిలర్, ఇప్పుడు మా అంజం మా చెల్లె కౌన్సిలర్ ఉన్నది, అంతకుముందు సీన్ కౌన్సిలర్, ఇప్పుడు మా చెల్లె వాణి కౌన్సిలర్ ఉన్నది. ఆ తేడా చూసుకుంటే తెలుస్తుంది. ట్రాక్టర్లు కావచ్చు, అంతకుముందు ఎన్నున్నాయి, ఇప్పుడేనున్నాయి. మరి అయినా కానీ ఊరు మొత్తం ఇట్లా నిండిపోయినట్టు అయింది. 90% నిండిపోయింది. 17 స్క్వేర్ కిలోమీటర్లే, కొరుట్ల 25, మన దాంట్లో సగం జనాభా. మరి ఏం చేయాలని ఆలోచన చేసి నేను ధైర్యంగా ముందరికి వెళ్ళి లింగంపేట, టిఆర్ నగర్, హసనాబాద్లో కొంత, తిమ్మాపూర్లో కొంత, తిప్పలపేటలో కొంత, మోతెల కొంత, దరూరు వాయువుతో మొత్తం కలిపితే ఇవాళ కొంచెం మనకు మోసేలేటట్టు అయింది. ఎట్లయింది? ఇవాళ లింగం చెరువు మనది, జగిత్యాల టౌన్లో కలిసింది, అదో వాడైంది. ఆడియాల బ్రహ్మాండంగా అటు చెట్లు పెట్టుకున్నాం, గంగమ్మ గుడి కట్టుకున్నాం, ఆడో శ్మశాన వాటికి పెట్టుకున్నాం, గంగ పుట్టుల కోసం కావచ్చు, అవగాహన కోసం. అట్లనే మూత దిక్కు ఆడ కూడా మనం శ్మశాన వాటిక, ఇంకా రోడ్లు అవన్నీ డెవలప్ చేసుకుంటున్నాం. తిప్పలపడ్డ దిక్కు శంకలపల్లి కలుపుకొని అసలు మోరే లేకుండే 65 లక్షలతో మోరే కట్టినాం. గోవిందపల్లి అయితే పూర్తి ఊర్లోనే ఉంటుంది. దాని మూతల ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు 10 ఫీట్ల మీద, 12 ఫీట్ల మీద. అదేవిధంగా దరూర్ అంతే, దరూర్లో పూర్తి క్యాంపు పక్కగా 10 ఫీట్ల పర్మిషన్లు. మన అమరవీరుల స్తూపం కొత్తగా చేస్తున్నాం, పార్క్ అందరూ చూసి కావచ్చు. అంతకుముందు 10 ఫీట్ల మీద ఇచ్చిన సంజయ పర్మిషన్లు. అంటే ఈ రకంగా ఉంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. కాబట్టి మనం మున్సిపాలిటీలో కలిపి ఇప్పుడు ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు పోవాలని చెప్పి చట్టం పెట్టాం. నిన్న కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నాం. ఇక కరెంటు స్తంభాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ మన రాష్ట్రం ఏర్పడక ఏం లేకుండా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి. చాలామందికి అన్నీ తెలుస్తలేవు. మళ్ళీ చెప్తా ఉంటే ఏదో చెప్తున్నాం అనుకుంటున్నారు. ఒక టిఆర్ నగర్లో ఒక 100 పోల్లు వేయించినాం. 100 పోల్లు వేయించినాం. 600 పోల్లు మొత్తం టౌన్లో వేయించినాం. పెద్ద సబ్ స్టేషన్ తెచ్చినాం. కలెక్టర్ ఆఫీస్ వెనుకది 2 కోట్లది. పట్టణ ప్రగతి కార్యక్రమం అప్పుడు అంటే మా చెల్లె వాణి కౌన్సిలర్ అయినాక, మా అస్మాజం కౌన్సిలర్ అయినాక, మా నరసవ కౌన్సిలర్ అయినాక 1.5 నుంచి 2 కోట్లు ఖర్చు పెట్టి 600 పోల్లు లైట్లు ఇస్తాం. అభివృద్ధి ఎక్కడ ఉన్నది ఏందని మాట్లాడుతాను. మొన్న వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వొచ్చింది నాకు. గడియారక్కడ ఒక మార్కెట్ తప్ప ఇంకోటి దిక్కు లేకుండా బ్రహ్మాండంగా రైతు బజారు చేస్తాం. ఇక్కడ కూడా ప్రజలందరూ సహకరిస్తే మన బీట్ల 4 కోట్లతోటి బ్రహ్మాండమైన మార్కెట్ కట్టాం. ఆ లారీలు తిరిగాయి. కాబట్టి ఇక్కడ 4 కోట్లతోటి ప్లాన్ చేస్తాం. కానీ ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఫస్ట్ కొద్దిగా అనుకున్నాము. 2 ఎకరాల కంటే తక్కువ ఉండదు అన్నారు. ఇది చాలా ఇస్లాంపూర్ అదంతా మంచిగా పెద్ద ఏరియా. అంటే ఈ రోడ్ అంతా పెద్దగా అవుతుంది. తులసినగర్ పెరిగింది, హౌసింగ్ బోర్డు అయిపోయింది, లింగంపేట కలిసిపోయింది. రైతులకు కూడా మంచిది. అంబార్పేట, రామపురం వాళ్ళు హోల్సేల్. ఇప్పుడు మీరు ఒకసారి మబ్బులో పోయి చూసినా ఎప్పుడైనా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మనది ఎందుకు కావద్దు? ఇక్కడ
అది చాలతలేదు. అంతకుముందు గడియారకాడ మార్కెట్కి వెళ్ళి కదా ఉన్నారు, చాలతలేదు. మా శంకర్లో కూడా ఖచ్చితంగా కావాలి. అందరి సహకారం ఉంటే 10-15 రోజులు మొదలు పెట్టేస్తా. 4 కోట్లు మొదలు. అదే సిసిల కాడ మంచి కట్టుకుంటారు, సిద్దిపేటలో మంచి కట్టుకుంటారు, మనం ఎందుకు కట్టుకోవద్దు? చేతల కాడ మంచి మార్కెట్. కాబట్టి ఈ రకంగా చేస్తున్నాం. మరి మన ఏరియాకు ఎంత దగ్గర ఉంటుంది క్యాంప్? ఇప్పుడు మహిళలకు ఇట్లా పడిపోతే పెద్ద దవాఖాన వస్తున్నది, మెడికల్ కాలేజ్ వస్తుంది. ప్రతి కాడ కాళ్ళలో కట్ట పెట్టినట్టే దాన్ని తీసుకుపోయి అక్కడెక్కడో తాటిపల్లి కాడ పెట్టాం. నా మీద నాకు కోపం అయింది. కానీ ఊరు అంతా గీడుంటే, బస్ స్టాండ్ గీడుంటే దవాఖాన తీసుకుపోయి గాడ పెట్టు, మెడికల్ కాలేజ్ పెట్టినాక సగం ఆడికే పోతుంది. కాబట్టి ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో అడ్డంకులున్నా మనం ముందరికి పోవడే అభివృద్ధి చేస్తున్నాం. ఉన్నంతలో ఇప్పటికైనా కానీ ఇక ప్లాట్లు పెట్టేటోళ్ళను నేను బరాబర్ 30 ఫీట్ల రోడ్డు పెట్టకపోతే మీరే మీకు పరేది, లేకపోతే మాకు ఎప్పుడు నేను చెప్పాను. ఎవరితో ఆలోచలేదు. ఊరు మంచిగా కావాలి. మనందరం అనుకుంటే ఒక 20 ఏళ్ళని ఊరు మంచిగా అవుతుంది. ఎందుకంటే 40 ఏళ్ళు ఖరాబ్ చేసాడు. మంచిగా అంటే 20 ఏళ్ళు పట్టదా? నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటాను అంటలేను. మనం అందరం అనుకుంటే 20 ఏళ్ళు వస్తుంది. విన్నారా? మీరు సహకరిస్తే మరోసారి ఉంటారు, కాదంటలేదు. కానీ పునాది గట్టిగా, పునాది గట్టిగా పర్లేదు. ఎక్కడికక్కడ నాకేందనుకో నీరు మీద ఇటుకలు పెడితే నువ్వు ఎంత కట్టాను తొప్పుకొని కూర్చోడు. కాబట్టి ఓ మాట పడ్డా మంచిదే. ఏం మాట పడదలుచుకోలేదు. నేను ప్రతిపక్ష నాయకులు అని ఉంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ ఉంటే వాళ్ళకి దండం పెట్టి చెప్పు వాళ్ళకు కూడా. అదే కదా ఊరు అభివృద్ధి విషయంలో ఉంటే కాలాల కట్టబెట్టకుండా ఇలా పని కానీ ఇదని చెప్పు. కాలాల కట్టబెట్టకపోతే వచ్చేటప్పుడు శ్మశాన వాటిక లెక్క మంచిగా కడతాం. మా ముస్లిం సోదరులు సహకరించారు అక్కడ. నేను వాళ్ళకు शुक्रिया अदा करता हूँ भाई, सबको बोलना ये बात है उसमें रिकॉर्ड है, आप लेकर सोशल मीडिया लगे आइए, मैं शुक्रिया अदा करता हूँ। ऐसे ही कब्रस्तानों के लिए भी मकबरा मस्जिद के लिए पैसे लगाए, हजारे मस्जिद के लिए पैसे लगाए, मोची बाजार के लिए पैसे दिए, TR नगर में 10 लाख दिए, जामबाग को 10 लाख दिए। कॉन्ट्रैक्टर काम लेके शुरू कर रहे, वो कॉन्ट्रैक्टरों का नाम भी आपको मालूम है। आप लोग जिम्मेदारी जो तो लोग कॉन्ट्रैक्टर काम लेके नहीं कर रहे वो लोग जिम्मेदार है। अपने सरकार आने के बाद मुस्लिम कब्रिस्तान को इन पैसा इच्छा ఎక్కడ అన్యాయం చేయలే, కావాలని రాజకీయం చేస్తున్నారు. కాబట్టి आप जैसा पढ़ लिख के सब हमारा आप एक बेटी वैसा बहन वैसा आप काउंसलर बने, बहुत खुशी बात है। मैं टिकट नहीं दिया हूँ, अलग है मगर आप खुशी है। आप जैसे लोग थोड़ा देना सामने लेके वहाँ कब्रिस्तान का काम हुआ वैसा देखना आप। शुक्रिया।